మాకు ఒక పైసా కట్నం కూడా వద్దండి. ఎందుకంటే మేము కట్నం తీసుకుంటే మా పరువు పోతుందండి. మేము బాగా బతుకున్న వాళ్ళం. అందుకని మా పరువు కోసం మేమైతే ఒక పైసా కట్నం అయితే తీసుకోండి. కానీ మీకున్న ఆస్తి మొత్తం యావదాస్తు మీరు అడుక్కు తిన్నా పర్వాలేదు అని ఫిక్స్ అయ్యి ఆస్తి మొత్తం మా పేర పెళ్లికి ముందే రాస్తే మాకు ఓకే. ఇక మా అబ్బాయి విషయానికి వస్తే మొదటి నుంచి నా మాట అయితే అసలు వినలేదండి వాడు. కానీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు వినలేదనుకోండి, అదిగో పెళ్ళైన తర్వాత కోడలు వచ్చి మా అబ్బాయిని మార్చేసిందని నేను ఊరంతా చెప్పేస్తానండి. సాంప్రదాయాల విషయానికి వస్తే మా పిల్లలకు అసలు సాంప్రదాయమే తెలియదు. అసలు నాకే తెలియదు, ఇంకా మా పిల్లలకి సాంప్రదాయం ఎలా తెలుస్తుంది? కాబట్టి మాకొచ్చే కోడలు మాత్రం సాంప్రదాయని శుద్ధ పూషిడి అయి ఉండాలండి. సూపర్ కోడలు, సూపర్ లేడీ అయితే నాకు కోడలుగా రావాలి. అది మా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతాయి కదండి, అప్పుడు మాత్రం మీ ఇంటిల్లి పాటి వచ్చి మాకు అడ్డమైన చాకిరి చేసి మాకు సహాయం అయితే మీరు చేయాలండి. అదే మీ ఇంట్లో ఫంక్షన్ ఏమైనా అయితే నేను మాత్రం ఒక హీరోయిన్ లెవెల్లో వచ్చి మీ ఇంట్లో అలా చూసి ఇలా వచ్చేస్తాను, అంతేనండి. నా కొడుకు సంపాదన, నా కొడుకు నావాడు, వాడి సంపాదన అంతా నాది అని శుభ్రంగా నా సోగులకు నేను వాడుకుంటానండి. ఇదిగోండి, రాత్రి మీషో నుంచి ఆర్డర్ ఇచ్చానమాట. ఈ నెక్లెస్ చూసారా ఎంత బాగుందో. అలాగే ఇదిగోండి, ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ ఇచ్చినాయి అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి. అది చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. మీషో నుంచి నేను ఆర్డర్ ఇచ్చుకుంటానండి. నా కొడుకు సంపాదన అంతా నాదేనండి. అందుకని నా సోకుల కోసం చక్కగా అన్నీ వాడుకుంటాను నా కొడుకు సంపాదన. అదే నా కోడల పేరు మీద ఒక్క అమెజాన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఒక ప్యాకెట్ ఏదైనా వచ్చిందంటే నా కొడుకు సంపాదన అంతా దుబారా చేసేస్తుందని చెప్పి నా కొడుక్కి కోడలికి మధ్య గొడవ పెట్టి ఊరంతా టాంటాం అయితే చేస్తా. ఇంకా మా పిల్లలు చాలా మంచివాళ్ళండి, భార్యని బాగా చూసుకుంటారు. కాబట్టి మాకు కట్నాల రూపేణా అన్ని రూపేణా కూడా మీరు దండిగా ఇచ్చుకోవాలి. కట్నం రూపేణా ఆస్తి మొత్తం ఇచ్చేసారు కదండి, ఇంకా కట్నాలు ఉంటాయి కదా. ఆస్తులు అనేవి కనపడవు కానీ కట్నాలు కనపడేవి కదండి. కట్నాలు ఉంటాయి, ఆ కట్నాలు కూడా మాకు మీరు దండిగా ఇవ్వాలండి. అదండి. కానీ నా కోడలు నా మాట వినలేదనుకోండి, పెళ్ళైన తర్వాత నా కోడలు నా మాట ఎందుకు వినలేదు, నేనేమంటే నా కోడలు నా మాట వినలేదు అనేది మాత్రం